గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ. సో నేనైతే ఇప్పుడు మేము ముగ్గురమును టెస్ట్కి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే టెస్ట్ చేసుకొని సో వైజాగ్ వెళ్ళాలి. సో దిస్ ఈజ్ టైమ్ నౌ 4:30. సో అక్కడికంతా 6కి అంతా వెళ్ళిపోతే ఏంటంటే రీచ్ అయిపోతే టెస్టులు చాలా ఫాస్ట్గా అయిపోతాయని మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది అనమాట. సో అందుకని చెప్పేసి తొందరగా వెళ్తున్నాం ఫ్రెండ్స్ మార్నింగ్. సో గాయస్ వెళ్దామా టెస్ట్కి. యాక్చువల్గా దుర్గమ్మకి అయితే దండం పెట్టుకొని నేను స్టార్ట్ అవుతున్నాను. సో గైస్ బాయ్. సో గైస్ యాక్చువల్గా అయితే మేము ఇప్పుడు రెడీ అవుతున్నాం స్టార్ట్ అవ్వడానికి. సో ఫస్ట్ శానిటైజ్ చేసుకోండి. పైకి క్యాప్. సో తర్వాత గ్లౌస్ వేసుకుంటాం అనమాట కార్లో. ఐ మీన్ కార్ అక్కడ రీచ్ అయినాక గ్లౌస్ వేసుకుంటాం. అందాక శానిటైజ్. ఫస్ట్ నువ్వు శానిటైజ్. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake. సో ఫ్రెండ్స్ టింకి హెయిర్ అయితే ఇది. సో ఇప్పుడు మనమైతే హెయిర్ కట్ చేయడానికి ఒకరికైతే హెయిర్ కట్ అయింది. సో చూడండి డిఫరెన్స్ అనమాట మీరే. అండ్ ఇద్దరికి పోనీ వేసుకుంటే ఎలా ఉందని చూపించారు. అండ్ ఇద్దరికి ఇప్పుడైతే హెయిర్ కట్ డన్ అయిపోయింది. బాగుంది కదా గాయస్, లైక్ చేయండి. అలాగే మనం చికెన్ తందూరి అన్నాను కదా. సో తందూరికి ఫస్ట్ ఏంటంటే ఇలాగా ఘాట్లు పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో నేను ఏంటంటే కోడిని మొత్తంగా తెప్పించి ఓవెన్లో పెడదామని తెప్పించాను. సో ఏంటంటే పిల్లలు చాలా రోజుల నుంచి తందూరి అని అడుగుతున్నారు. సో ఎలాగూ కోడి తెప్పించేసాను కదా అని చేసేసాను అనమాట. బట్ ఏంటంటే అస్సలు అయితే ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు. బట్ కోడిని అయితే ఫస్ట్ ఇలా మొత్తంగా మనం ఘాట్లు పెట్టుకోవాలి. సో ఘాట్లు పెట్టుకున్న తర్వాత అంటే బ్యాక్ సైడ్ టోటల్గా కోడి తెచ్చుకుంటే ఏంటంటే ఆ ఫీల్ మనం రెస్టారెంట్లో తిన్న ఫీల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నార్మల్గా పీసెస్లా కాకుండా పీసెస్ కూడా చాలా బాగా వస్తాయి. ఈవెన్ ఓవెన్ లేకుండా కూడా పీసెస్తో కూడా తందూరి చేసుకోవచ్చు. అది కూడా నేను ఒకసారి మీకు చేసి చూపిస్తా. సో అది కూడా చాలా టేస్టీగా వస్తుంది. నార్మల్గా మనకి ఓవెన్లో కాకుండా ఫ్రై చేసుకొని తందూరి స్మోక్ పెట్టుకోవచ్చు. సో అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఓవెన్లో కదా, ఓవెన్లో పెట్టినా కూడా మనం స్మోక్ పెట్టచ్చు, అది బాగుంటుంది. బట్ నేను ఇక్కడ స్మోక్ పెట్టలేదు, ఓన్లీ ఓవెన్లో పెట్టేసి అలా తినేసాం అనమాట. సో టోటల్గా ఘాట్లు పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ కొంచెం చిల్లీ పౌడర్ని పైన యాడ్ చేసుకోవాలి ఇలాగా. సో ఇక్కడ నేను ఏంటంటే ఒక కోడి కదా, దానికి ఎంత సరిపోతుందో చూసుకొని చిల్లీ పౌడర్ని మనం ఉప్పు కానీ కారాన్ని కానీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువగానే చిల్లీ, ఎందుకంటే మనం మసాలా అంతా పెట్టేసి డ్రై అయిపోతుంది కదా మనకి టోటల్గా చికెన్ అంతా. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే మీరు యాడ్ చేసుకోండి. తక్కువ తినే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ ఏంటంటే గడ్డుప్పుని మిక్సీ చేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను మ్యాక్సిమం డైట్లో గడ్డుప్పు వాడతా, నార్మల్ సాల్ట్ వాడను అనమాట. సో ఇక్కడ గడ్డుప్పుని నేను ఇలాగా వేస్తున్నా. అలాగే ఒక హాఫ్ లెమన్ ఫస్ట్ నేను ఇక్కడ ఉప్పు కారం లెమన్ అనేది నేను ఇక్కడ ఫస్ట్ దీనికి మ్యారినేట్ చేస్తున్నా. సో ఎందుకంటే మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే చికెన్ అంతా కూడా శుభ్రంగా మనం ఏదైతే కటింగ్ చేసామో ఆ కటింగ్లోని ఈ చికెన్ ఈ సాల్ట్ అండ్ కారం అంతా కూడా ఈ లెమన్ శుభ్రంగా ఫ్లేవర్ అంతా శుభ్రంగా పట్టుకుంటుంది. దాని తర్వాత మనం ఏదైతే స్టఫ్ ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఎలాగా మ్యారినేట్ చేసుకోవాలి, దానికి ఏం కావాలనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా అయితే ఫస్ట్ మనం ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆ లెమన్ వెళ్ళి ఉప్పు కారం అనేది శుభ్రంగా కోడిని పట్టుకుంటుంది. మనం తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకొని సో అప్పుడు మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. సీ గైస్, కోడి అయితే పాపం కదా, బట్ చికెన్ తినాలి మనం. సో అందుకని ప్రిపేర్ చేశాను. సో ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇక్కడ ఎలా స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటాం చూడండి. ఇక్కడైతే నేను కర్డ్ యోగర్ట్ తీసుకుంటున్నా. కొంచెం ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే టోటల్గా కోడికి అంతా మనం పట్టించాలి కాబట్టి కొంచెం ఎక్కువ యోగర్ట్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఒక 5 స్పూన్స్ వరకు యోగర్ట్ తీసుకున్నాను. తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి, ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత సో యాజ్ యూజువల్ మనం ఏంటంటే
ఉప్పు, కారం ఇవన్నీ యాజ్ యూజువల్గా మనం యాడ్ చేసుకుంటాము. కానీ ఇక్కడ స్పెషల్గా ఏం యాడ్ చేయాలనేది చూడండి. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నా. సాల్ట్ ఫస్ట్ మనం వేసాం కాబట్టి చూసుకొని నెక్స్ట్ ఇందులో ఈ స్టఫ్లో మీరు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఎక్కువగానే పడుతుంది టోటల్గా కోడికి కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది, అది మీరు చూసుకోండి. అండ్ కారం కూడా నేను మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తున్నా ఈ స్టఫ్ కోసం. సో కారం కూడా ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేశాను అనమాట. సో అది పొడి కారం తీసుకుంటే ఇంకా మంచి కలర్ఫుల్గా బాగుంటుంది కోడికి. అలాగే ఇక్కడ నేను మసాలా ఇది జీరా పౌడర్ అనమాట, జీరా పౌడర్ యాడ్ చేశాను. సో అలాగే ధనియా పౌడర్ కూడా తీసుకుంటున్నా. ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్, జీరా పౌడర్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ మసాలా, గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా అనమాట, ఇది మసాలా యాడ్ చేశాను. అలాగే మసాలా ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. కస్తూరి మేతి, ఇది కస్తూరి మేతి ఉంటే యాడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. జస్ట్ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి కస్తూరి మేతి మనం కొనుక్కోవచ్చు అనమాట, ఉందని చెప్పేసి యాడ్ చేశాను. సో అది కూడా అంటే కొంచెం ఫ్లేవర్, ఎక్సెస్ ఫ్లేవర్ అంతే. ఇంకా మనం ఏమీ స్పెషల్గా యాడ్ చేస్తుంటే ఫ్లేవర్ పెరుగుతుంది అంతే, బట్ నీడ్ అని ఏమీ లేదు. సో ఇప్పుడు ఈ మిక్స్ అంతటా కూడా శుభ్రంగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత సో మీరు దీన్ని శుభ్రంగా మిక్స్ చేసినాక టోటల్గా అన్ని సాల్ట్ అంతా కూడా మనకి మిక్స్ అవ్వాలి. నేను ఇక్కడ గడ్డుప్పు వాడాను కదా, అది శుభ్రంగా మిక్స్ అయ్యేంత వరకు కూడా శుభ్రంగా కలపండి. ఇక్కడ కూడా ఒక లెమన్ పీస్ అనేది మళ్ళీ వేసుకోండి, ఇందులో కూడా ఒక లెమన్ యాడ్ చేయండి. సో అక్కడ గడ్డుప్పు చూడండి నేను ఇలా ప్రెస్ చేస్తున్నా, సో కలవాలని. సో లెమన్ కూడా ఒక పీస్ని అయితే ఇందులో మీరు యాడ్ చేయండి. సో శుభ్రంగా ఇలా మ్యారినేట్ చేసుకున్న ఈ మిక్స్ని మన ఏదైతే ముందు ప్రిపేర్ చేసుకున్న కోడ్ అయితే ఉందో దాన్ని అయితే తెచ్చి శుభ్రంగా దానికి పట్టించేసేయండి. సో ఇక్కడ చూడండి ఫుల్గా పట్టించేస్తున్నా నేను. టోటల్గా మనం కట్స్ పెట్టుకున్నాం కదా, సో అందుకని చెప్పేసి అన్ని కటింగ్స్ అన్నింటిలోకి కూడా ఈ చికెన్ ఏదైతే ఈ మ్యారినేట్ స్టఫ్ని మనం అందులోకి పెట్టేసి సో శుభ్రంగా పెట్టేస్తున్నాం. ఈ పెట్టుకున్న తర్వాత శుభ్రంగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం దీన్ని తీసుకెళ్ళి ఒక 1 అవర్ ఐదర్ హాఫ్ అన్ అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, రిఫ్రిజిరేటర్లో, నాట్ డీప్ ఫ్రిడ్జ్, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా మనకి ఈ టెక్స్చర్ అనేది ఇలా కనపడుతుంది. శుభ్రంగా కోడి అంతా కూడా మనకి ఇదేదైతే పట్టుకుంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను, నేను మ్యాక్సిమం డైట్లో ఉన్నప్పుడు ఆలివ్ ఆయిల్ వాడతా. సో ఇక్కడ ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను. సో అందుకని చెప్పేసి ఆ రోజు నేను ఓన్లీ కోడి ఒక్కటే తిన్నా అనమాట. సో అందుకని చెప్పేసి చికెన్ ఒక్కటే తిన్నా, సో అందుకని ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో కొంచెం ఆయిల్ దానికి క్వాంటిటీ అంతే. ఇక్కడ మీరు ఒక్కటి గమనించినట్లయితే దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పడదు, ఓకే, కొంచెం ఆయిల్ పడుతుంది. శుభ్రంగా మ్యారినేట్ అయిపోతుంది చికెన్ అంతా, శుభ్రంగా ఉడికిపోతుంది. సో దీన్ని తీసుకెళ్ళి నేను రిఫ్రిజిరేటర్లో పెడుతున్నా. రిఫ్రిజిరేటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుంది. దెన్ నేను ఓవెన్లో పెట్టేస్తున్నా రిఫ్రిజిరేటర్ అయినాక. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఓవెన్లో పెట్టేశాను. ఓవెన్లో ఒక 30 మినిట్స్ వరకు నేను టైం పెట్టామన్నమాట. 30 మినిట్స్ టైం పెట్టి 30 మినిట్స్లో ఇది కుక్ అయిపోతుంది. సో నాకు ఇక్కడ చూడొచ్చు మీరు 30 మినిట్స్ పెట్టినాక కుక్ అయిపోయింది. చాలా సింపుల్గా మనకైతే లోపల కోడి అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది, చూసారు కదా. సో యా ఎండింగ్ వచ్చేసింది అనమాట. సో అందుకని కోడి అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ మనకి తందూరి చికెన్ అయితే బయటకు వచ్చేస్తుంది. గైస్ ఆర్ యూ రెడీ? సో చూడండి ఇక్కడ యమ్మీ తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీ తందూరి చికెన్ నాకైతే బాగా నచ్చింది. ఈవెన్ చాలాసార్లు నేను ప్రిపేర్ చేశాను, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, చూడడానికి ఎంత ఆసం కదా. రెస్టారెంట్లో మనం ఎలా తింటామో యాజ్ ఇట్ ఈజ్ అలా మనకి ఇక్కడ తందూరి చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇక్కడ నేను డెకరేట్ చేస్తున్న దీనికి సో ఆనియన్స్ అండ్ మ్యాక్సిమం ఆనియన్ అండ్ కొత్తిమీర అలాగే లెమన్ పీస్ పెట్టుకుని తింటే ఇంకా ఈవెన్ రెస్టారెంట్లో కూడా దొరకని టేస్ట్ అయితే ఇక్కడ మనకు దొరుకుతుంది. సో కొత్తిమీర అయితే ఆ స్టఫ్ అనేది అసలు మర్చిపోకండి. గార్నిష్ చేసుకున్నప్పుడు ఇలా పెట్టుకోండి అండ్ ఆనియన్ పెట్టుకొని లెమన్ పైన వేసుకొని తినండి. మీరు మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు. లైక్ చేయండి. తందూరి చికెన్ అయితే సూపర్గా నచ్చింది కదా మీకు, లైక్ అయితే చేయండి మర్చిపోకండి. ఇది మన తందూరి చికెన్ చాలా బాగుంది కదా. చూడండి ఎంత టెక్స్చర్ ఎంత బాగుందో, ఇంకా తినేయాలనిపిస్తుంది కదా గైస్. ఓకే, తందూరి చికెన్ రెడీ. హే హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మనందరి ఛానల్ సోకాల్ సుధా. ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. సో గైస్ ఇవాళ అయితే మనం వెళ్ళే గజిబిజిలో రూమ్ అంతా అయితే చాలా చికాగ్గా ఉంది. ఒకసారి మీ అందరూ చూస్తారా?
సో చూడండి, ఎక్కడ పార్ట్స్ అక్కడే, ఎక్కడ మెటీరియల్ అక్కడే అనమాట. సో అన్ని మ్యాక్సిమం రూమ్ అంతా అలాగే ఉంది. రేపైతే హౌస్ టూర్ చేద్దాం అనుకుంటున్నా. సో ప్లాన్ చేస్తాను అనమాట. సో రేపైతే ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేసేసేయండి. సో గైస్, ఇవాళ ఇన్ దట్ యాక్చువల్గా మనం వెళ్ళే మూమెంట్లో అనమాట, మనం తయారయ్యే ప్రిపరేషన్స్లో. సో ఈరోజైతే నేను బ్లీచ్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు నేనైతే హ్యాండ్ బ్లీచ్ కోసం రెడీ అవుతున్నా అనమాట. హ్యాండ్ అండ్ లెగ్ బ్లీచ్ చేద్దాం అనుకుంటున్నా, లెగ్స్ అనమాట. సో లాంగ్ ఎగో ఎప్పుడో చేసి యాక్చువల్గా ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నా. సో బ్లీచ్ హౌ టు మిక్స్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో ఇక్కడైతే నేను గోల్డ్ బ్లీచ్ తీసుకున్నా. సో కనబడుతుంది కదా, గోల్డ్ బ్లీచ్ అనమాట. ఇది ఎక్స్ట్రా షైన్ న్యాచెస్, ఇది కంపెనీ అయితే న్యాచెస్ నుంచి తీసుకున్నాను నేను. సో ఈ బ్లీచ్ ఇప్పుడు ఎలా మిక్స్ చేయాలనేది మీ అందరికీ షో చేస్తాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది ఎవరైనా వాడుకోవచ్చు, ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. సో గైస్, యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను ఎలా మిక్స్ చేయాలనేది జస్ట్ మీ అందరికీ షో చేసేస్తున్నాను ఫ్రెండ్స్. రెడీనా? సో ఫస్ట్ అయితే మనం కొంత బ్లీచ్ అయితే తీసుకుందాం. ఇప్పుడు నేను లెగ్స్ అండ్ హ్యాండ్స్కి కదా, ఎందుకంటే లెగ్స్ హ్యాండ్స్ అన్నిటికీ అప్లై చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటా. సో నేను ఇదే ప్యాక్ని దుబాయ్కి కూడా తీసుకెళ్ళిపోతాను, ఎందుకంటే మళ్ళీ నేను వచ్చేసరికి ఎక్స్పైర్ అయిపోవచ్చు ఇది. సో అందుకని చెప్పేసి నేను తీసుకెళ్ళిపోతాను అనమాట. సో బ్లీచ్ ఎప్పుడు కూడా స్పెషల్లీ ఫేస్కి అయితే నేనైతే సజెస్ట్ చేయను బ్లీచ్ని. ఫేస్కి అయితే అస్సలు సజెస్ట్ చేయను, ఎందుకంటే ఫేస్ పోల్స్ వచ్చేస్తాయండి. ఎందుకంటే స్కిన్ రప్చర్ అయిపోతుంది బ్లీచ్ వల్ల. నెక్ పార్ట్ పెట్టుకోవచ్చు, మళ్ళీ నెక్ పార్ట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫేస్ వన్స్ మనం బ్లీచ్ అప్లై చేసాము అంటే ఏదైతే మనకి స్కిన్ ఉంది కదా, చూడండి ఒకసారి స్కిన్ ఇదంతా పోల్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఎప్పుడు స్కిన్కి ఫేస్కి అయితే అప్లై చేయకండి. బట్ నెక్ పార్టిషన్ ఉంది కదా, ఇలా ఈ నెక్ పార్ట్ అంతా పెట్టుకోవచ్చు. మనకి ఏదైతే ఈ బ్లాకిష్నెస్ ఇదంతా కూడా పోతుంది బ్లీచ్ వల్ల. సో హ్యాండ్స్కి లెగ్స్కి ఇది సజెస్టబుల్ అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఇంత దిస్ మచ్ క్వాంటిటీ తీసుకున్నాను, ఎందుకంటే బోత్ లెగ్స్ అండ్ హ్యాండ్స్కి కదా. ఇది కూడా సరిపోదేమో, బట్ ఇంకొంచెం తీసుకుందాం. కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను నేను. సో దీనికి ఇప్పుడు మనం ఇది యాక్టివేటర్ అంటారనమాట. సో గైస్, ఇది యాక్టివేటర్ అనమాట. సో యాక్టివేటర్ ఎంత మోతాదులో కలపాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఎల్లో కలర్, గోల్డ్ కలర్లో ఉంటుంది. సో ఇది గోల్డ్ బ్లీచ్ కాబట్టి మనకి ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది అనమాట. సో నేను లైట్ బంద్ చేశాను, మళ్ళీ లైట్ ఆన్ చేస్తున్నా. ఈజ్ ఇట్ ఓకే? అండ్ ఇప్పుడైతే యాక్టివేటర్ మిక్స్ చేద్దాము మనం ఎంత. సో దీనికి ఏంటంటే ఎప్పుడు మనం ఫేస్కి అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి బ్లీచ్. ఎప్పుడైనా పెట్టుకోవాలి అనిపిస్తే కాన్, బట్ మరీ ప్యాచెస్ లాగా అయిపోయింది, కొంచెం డార్కిష్ అయిపోయింది, బ్లాక్గా అయిపోయింది, వైట్ లైట్ ఉంది, యా ఓకే, బ్లాక్గా అయిపోయింది అనుకునే వాళ్ళు కొంచెం. సో ఇది యాక్టివేటర్ కలపడంలోనే ఉంటుందండి. బ్లీచ్ ఎప్పుడు మనకి హార్మ్ చేయదు. ఇది ఏదైతే ఈ ప్రోడక్ట్ ఉందో ఇది హార్మ్ చేయదు, మనం యాక్టివేటర్లోనే ఉంటుంది. సో ఫేస్కి ఎప్పుడైనా పెట్టాలి అనుకుంటే పించ్ ఆఫ్ యాక్టివేటర్ చాలా చిన్నది మిక్స్ చేసుకొని మీరైతే ఫేస్కి పెట్టుకోండి. బట్ ఇప్పుడు నేను ఏంటంటే లెగ్స్ అండ్ హ్యాండ్స్కి కాబట్టి సో కొంచెం ఎక్కువ యాక్టివేటర్ని, సో చూడండి ఎక్కువ యాక్టివేటర్ని నేను యాడ్ చేస్తున్నా. సో లెగ్స్ హ్యాండ్స్కి కొంచెం ఎక్కువ యాక్టివేటర్ అయినా పర్వాలేదు. సో మనం తీసుకున్న ప్రోడక్ట్ కూడా చాలా ఎక్కువ కాబట్టి నేను మినిమం 6 to 7 pinch వరకు తీసుకుంటున్నా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసినాక 2 to 3 minutes వెయిట్ చేయాల్సి ఉంటుంది. మిక్స్ ఏదైతే మనం యాక్టివేటర్ మిక్స్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes దీన్ని అలా ఉంచాలన్నమాట. ఎందుకంటే టోటల్గా ఈ యాక్టివేటర్ అండ్ ప్రోడక్ట్ మిక్స్ అయ్యి మనకి ఏదైతే యాక్టివేటర్ వర్క్ చేయాల్సిన ప్రాసెస్ అనేది దాన్ని అది చేస్తుంది అనమాట. హ్యాండ్ కదా, సో ఆల్ ఓవర్ కొంచెం థిక్ లేయర్ అప్లై చేసుకోవాలి బ్లీచ్ ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకి ఇది ఏదైతే పైన ఉన్న డస్ట్ పార్టికల్స్ని, అలాగే బ్లాక్గా ఉన్న స్పాట్స్ని, అండ్ మన హెయిర్ని ఏదైతే మనం స్కిన్ హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ని మన స్కిన్ కలర్లోకి చేంజ్ చేస్తుంది అనమాట ఇది. సో అందుకని మనం బ్లీచ్ని పెట్టుకుంటే ఏంటంటే మన స్కిన్ కలర్లో ఆ హెయిర్ కలవడం వల్ల, బ్లాక్గా ఉన్న హెయిర్ని మన స్కిన్ కలర్లో చేయడం వల్ల కొంచెం మనకి లైట్ కలర్లో మన స్కిన్ కనపడడానికి బ్లీచ్ యూజ్ అవుతుంది. అందుకు బ్లీచ్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో గైస్, ఇది ఇలా బ్లీచ్ వేసుకోవాలన్నమాట. సో ఫుల్ ఆఫ్ కవర్ చేసుకుని వేసుకుంటే ఏంటంటే మన హెయిర్ అంతా కూడా ఆ కలర్.
సే హాయ్ మిత్ర మీరా. మిత్ర ఎక్కడున్నావు? హాయ్ చెప్పు. గైస్ వాళ్ళు ఎలా పడుకున్నారో చూడండి. సో ఇదంతా ఏంటంటే జర్నీ చేసుకొని వచ్చిన 2 days అలాగే ఉంటుంది, జర్నీకి వెళ్తాం అన్న కూడా 2 days అలాగే ఉంటుంది కదా. సో యాక్చువల్గా ఏంటంటే ఈరోజు అంతా బోలెడి సర్దాలి ఇప్పుడు. సో సూట్ కేసులు అన్నీ అయితే తీయడం అయితే చేసాము, బట్ బోలెడి సర్దాలి. సో నేనేమైతే అంటున్నానో బోల్డ్ సర్దాలని మా అమ్మ కూడా వచ్చి అదే చెప్తుంది. సర్దాలి, అన్ని రోజులైతే గడిచిపోతున్నాయి అని చెప్పి. బట్ ఈరోజు ఈవెన్ టెస్ట్కి వెళ్ళి వచ్చాం కదా, చాలా అనీజీగా, హెడ్ఏక్గా, చాలా చికాక్గా ఉంది. బట్ ఇప్పుడైతే సర్దేసేయాలి, ఎందుకంటే రేపు మ్యాక్సిమం రేపైతే హౌస్ టూర్ అంటున్నాను కదా. సో ఆ పని సరిపోతుంది. సో ఈరోజు అంతా ఇది చేసి ఎడిట్ చేసి మీ అందరి కోసం ఈరోజు వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఏవి కొన్ని సర్దడం అనేది నెక్స్ట్ మనం సర్దే దానిలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ బ్లీచ్ని ఒక 15 minutes to 20 minutes వరకు ఇదైతే హోల్డ్ చేయాలి, తప్పదు. సో ఇలాగే ఉండాలి రోబోట్ లాగా, బట్ ఇట్స్ మస్ట్, తప్పదనమాట. సో ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది నేను ఈవెన్ బ్లీచ్ పెట్టుకొని. సో గైస్ పేషెన్స్తో అయితే ఇప్పుడు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో నాతో పాటు మీరు కూడా, ఓకేనా? ఒకసారి మిత్ర మీరని అడుగుదామా, వాళ్ళు ఎంతవరకు హెల్ప్ చేస్తున్నారు సర్దడానికి కానీ లేకపోతే ఏమైనా చేయడానికి కానీ. గైస్ అడగండి ఒకసారి, చెప్పండి ఎంతవరకు. యా, వాళ్ళు నాకు హెల్ప్ చేసేది 0, టోటల్లీ 0, లిటరల్లీ 0. సో వాళ్ళైతే నాకు అస్సలు హెల్ప్ చెయ్యరు, బట్ తప్పదు కదా, చేసుకోవాలి. కానీ హెల్ప్ చేయకపోతే సుధా ఊరుకుంటుంది అనుకుంటున్నారా? చేయిస్తా వాళ్ళ చేత. సో వాళ్ళ బుక్స్ వాళ్ళే సర్దుకోవాలి, వాళ్ళ డ్రెస్సెస్ అన్నీ కూడా. సో అన్నీ పిచ్చ పడేశారు మొత్తం అంతా నలిపి. సో అవన్నీ అయితే ఐరన్ చేయించి అవన్నీ సర్దాలన్నమాట. బ్లీచ్ వర్కౌట్ అనేది ఒక 5 minutes తర్వాత స్టార్ట్ అయిపోతుంది. మ్యాక్సిమం మీరు ఎప్పుడైనా ఫేస్కి పెట్టుకోవాలనుకుంటే ఓన్లీ 3 to 5 minutes, అంతకంటే ఎక్కువ ఉంచొద్దు. ఎందుకంటే ఫేస్ ఈజ్ వెరీ సెన్సిబుల్ పార్ట్, మనమైతే ప్యాంపర్ చేయాలి. సో అందుకని ఫేస్కి అయితే ఎక్కువ మస్ట్ నేనైతే అస్సలు ప్రిఫర్ చేయను. నా పార్లర్లో కూడా ఎప్పుడు కస్టమర్కి నేను బ్లీచ్ అప్లై చేయించను. సో కానీ మీరు అందరూ ఎప్పుడు బ్లీచ్ మరీ నెసెసిటీ అనుకునే వాళ్ళు ఒక 3 to 5 minutes ఇనఫ్. ఓకే, అది కూడా నేను చూపించాను కదా, యాక్టివేటర్ చాలా స్మాల్ క్వాంటిటీలో తీసుకొని మిక్స్ చేసి మీరు పెట్టాల్సి ఉంటుంది. గైస్ యాక్చువల్గా ఇప్పుడైతే మనం సర్దడానికి అయితే రెడీ అయిపోదాం. నేనైతే బ్లీచ్ పెట్టుకుని ఉన్నాను కదా, కొన్ని కాంతకి సర్దమని చెప్తున్నా. ఫస్ట్ అయితే మనం యాక్చువల్గా నేను టికెట్ చేసేసిన తర్వాత గుర్తొచ్చింది అనమాట, నవరాత్రులు మధ్యలో ఉన్నాయని చెప్పేసి. బట్ ఇక్కడున్న నవరాత్రులు ఒకేలా చేస్తాము ఈ ఇయర్లో బేసికల్లీ. సో అక్కడున్న ఒకేలా చేస్తాము, దుర్గమ్మ ఎక్కడున్న యాక్సెప్ట్ చేస్తారు. సో అందుకని చెప్పేసి పూజకు కావాల్సిన కొన్ని స్పెషల్ థింగ్స్ అయితే నేను అందులో పెట్టుకుంటున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ మనం ఏవేవి కుంకుమ, కొన్ని ఇక్కడ నుంచి ఒత్తులు అలాంటివన్నీ నేను తీసుకెళ్తున్నా. సో ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంది. కొన్ని రాగి ఇత్తడి పల్లెలు, రాగి చెంబు. సిల్వర్ తీసుకెళ్ళట్లేదు నేను, ఎందుకంటే సిల్వర్ మళ్ళీ రిటర్న్ నాకు దానికి అబ్జెక్షన్ చేస్తారనమాట. సో అందుకని సిల్వర్ తీసుకెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం ఏంటేంటి సర్దుతుందో చూసేద్దామా. ఒక్కసారి నా ప్లేస్మెంట్ చూడండి మీరు ఎలా ఉందో. సో అక్కడంతా గజిబిజిగా అన్నీ పెట్టేసి, సో అవన్నీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రిపరేషన్స్కి అయితే రెడీ అయిపోతున్నాం. మా మమ్మీ కూడా వచ్చారు హెల్ప్ చేయడానికి అని చెప్పి. సో కాంత్ అన్ని మ్యాక్సిమం ప్రిపేర్ చేసేస్తుంది. నేను అక్కడ నవరాత్రులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ ఫ్లవర్స్ కూడా నేను తీసుకెళ్తున్నా. సో అక్కడ డెకరేట్ చేసుకుందామని చెప్పేసి అన్నీ ఇంకా ప్రతిదీ బ్లౌజ్ పీసెస్, అమ్మవారికి డెకరేట్ చేసుకోవడానికి బ్లౌజ్ పీసెస్. అలాగే ఇంకెందుకంటే అక్కడ మళ్ళీ సపరేట్గా మనం షాపింగ్ అదంతా పట్టు క్లాత్లు మళ్ళీ దొరుకుతాయో ఎక్కడ దొరుకుతాయో అవంతా తలనొప్పి అని చెప్పేసి నేను పట్టు క్లాత్లు కొన్ని తీసుకెళ్తున్నా. అలాగే బ్లౌజ్ పీసెస్ కొన్ని, అండ్ సాంబ్రాణి స్టిక్స్, ఇవన్నీ పూజకు సంబంధించిన చాలా వరకు సామాన్లు. అండ్ నా కూతురు వచ్చింది, నేను కొంచెం హెల్ప్ చేస్తానని చెప్పి తను. సో ఎందుకంటే కాంత అండ్ అమ్మ ఇద్దరు ఒకేలా సర్దుతారు. సో అంత అంటే ఎలా అడ్జస్ట్ చేయాలో వాళ్ళకి తెలియదు అనమాట. సో అందుకని నింకి అయితే ఎంటర్ ఆఫ్ ద డ్రాగన్ సో వచ్చిందనమాట. సో అక్కడ సర్దేద్దాం అని చెప్పి సో చాలా వరకు సర్దింది నీట్గానే, వాళ్ళకి హెల్ప్ చేసింది. సో వాళ్ళు హెల్ప్ చేస్తుంటే తిను శుభ్రంగా సర్దేసింది. సో అయితే యాక్చువల్గా ఏంటంటే నేను బ్లీచ్ పెట్టుకున్నానని, ఎందుకంటే కొంచెం కదిలినా కూడా ఎక్కడో ఒక దగ్గర అది అంటుకుపోతుంది.
అందుకని చెప్పేసి వాళ్ళైతే మొత్తం మ్యాక్సిమం అన్నీ సర్దేశారు. సో ఇంకా రిమైనింగ్ అయితే నింకి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి, అదొక్కటి నేను ఇవాళ సర్దాలి. సో నాది డ్రెస్సింగ్స్ అండ్ బట్టలు అన్నీ మ్యాక్సిమం అయిపోయినాయి. ఈవెన్ ఏవైతే థింగ్స్ కావాలి ఏటబుల్ థింగ్స్ అనేవి ఇంకా సర్దాల్సి ఉందన్నమాట. సో పిల్లల బట్టలు కూడా సర్దాలి. మ్యాక్సిమం మిగతా అన్నీ అయితే అయిపోయినట్టు. ఇది గైస్ యాక్చువల్లీ మన ప్రిపరేషన్. బాయ్ గైస్. ఇప్పుడైతే మనం బ్లీచ్ అయితే క్లీన్ చేసేద్దాం. సో ఒకసారి చూడండి, ఇలా అయిపోతుంది అనమాట బ్లీచ్, మనకి ఈ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. సో 20 minutes అయిపోయింది అనమాట. సో ఇప్పుడు బ్లీచ్ అయితే క్లీన్ చేసేద్దాం. క్లీన్ చేసి ఇంకా రిమైనింగ్ ఏవైతే సర్దడానికి ఉన్నాయో నేను కూడా కొంచెం ఫాస్ట్గా అయితే అన్నీ సర్దేద్దాం. సో వెట్ క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, అండ్ వాష్ చేసుకోవాల్సిన నెసెసిటీ లేదు. నెక్స్ట్ డే మీరు వాష్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే బ్లీచ్ పెట్టుకుంటామో ఆ రోజు అసలు సోప్ అది అసలు పెట్టకూడదు అనమాట. సోప్ కానీ క్రీమ్స్ కానీ ఏమీ అప్లై చేయకూడదు. సో అలాగే హెయిర్ రిమూవల్ కూడా చేసుకోవద్దు. స్పెషల్లీ గర్ల్స్ అస్సలు హెయిర్ రిమూవల్ అనేది ఆ రోజు అస్సలు చేసుకోవద్దు, ఎందుకంటే ర్యాషెస్ వచ్చేస్తాయి. మీరు ఎనీ అదర్ క్రీమ్ కానీ షేవ్ కానీ లేకపోతే వ్యాక్స్ కానీ మనం ఏదైతే బ్లీచ్ పెట్టుకున్న రోజు చేసుకోకూడదు. టోటల్గా ప్యాంపర్ చేయాలి ఆ రోజు స్కిన్ని. సో వెట్ క్లాత్తో తుడిచేస్తే సరిపోతుంది, ఎందుకంటే మీరు వాష్ చేయకండి. ఎందుకంటే మనకి ఏదైతే బ్లీచ్ ఏదైతే ఉండిందో సో దాన్ని టోటల్గా మనం ఒక జస్ట్ ఈ టైప్ ఆఫ్ క్లాత్ ఉంటుంది కదా, ఇలాంటి క్లాత్తో క్లియర్ చేసుకోండి. సెకండ్ టైం కూడా మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే సెకండ్ టైం కూడా క్లీన్ చేసుకోండి. సో చూడండి, ఇప్పుడు మన ఆఫ్టర్ బ్లీచ్ అనమాట, హ్యాండ్స్ ఒక్కసారి లుక్ చూడండి, ఆ షైన్ చూడండి. జస్ట్ ఏదైతే మనకి హెయిర్ ఉంటుంది కదా అది స్కిన్ కలర్లోకి మారిపోతుంది. ఇక్కడ మీరు హెయిర్ అబ్జర్వ్ చేయండి, మనకి స్కిన్ కలర్లోకి కొంచెం రెడ్డిష్గా మారిపోతుంది అనమాట. సో నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. సో అది స్కిన్ కలర్లోకి టోటల్గా మారిపోయి మనకి స్కిన్ చాలా స్మూత్గా నీట్గా అయితే రెడీ అయిపోతుంది. ఎవరికైనా కొంచెం ఇచ్చింగ్ లాగా ర్యాషెస్ లాగా కొంతమందికి బ్లీచ్, ఇంకొకటి ఫ్రెండ్స్, బ్లీచ్ ఎప్పుడు కూడా ప్రీ అప్లై చేసి టెస్ట్ చేసుకోకుండా, అంటే ప్రీ టెస్ట్ అయితే చేసుకోండి కంపల్సరీగా స్కిన్కి. అది కూడా ఎక్కడైనా ప్యాచ్ టెస్ట్ అంటారు దాన్ని, ఒక స్కిన్ పైన అప్లై చేసి టెస్ట్ చేసుకోండి, దెన్ ఓన్లీ అప్లై బ్లీచ్ అనేది. ఎప్పుడు కూడా డైరెక్ట్గా అప్లై చేయొద్దు. గర్ల్స్ అది అండర్ 18 అండర్ 16 అయితే ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. సో ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకున్నాక సో ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ అండి, చాలా బాగా వర్క్ చేస్తుంది. మీరే గమనించవచ్చు స్కిన్ ఎంత షైనీగా అయితే మనకి కనపడుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా షైనీగా అయితే కనపడుతుంది. సో ఆఫ్టర్ బ్లీచ్ అనమాట. కానీ ప్యాచ్ టెస్ట్ ఈజ్ మస్ట్ అనమాట. ప్యాచ్ టెస్ట్ చేసుకున్నాకే బ్లీచ్ అప్లై చేసుకోండి. సో ఈరోజైతే బాగా మార్నింగ్ నైట్ అయితే అసలు నిద్ర పట్టలేదు. సో టెస్ట్ వెళ్తున్నాము ఏంటి అబ్బా ట్రావెల్ చేయాలి దూరం ఇదంతా అని చెప్పేసి. సో తర్వాత అట్ లాస్ట్ 2 o'clock అయితే తెలియొచ్చేసింది నాకు. ఆ తర్వాత అస్సలు నిద్ర పట్టలేదు. 3:30కి లేచి నేను పిల్లలు కాంత నలుగురం వెళ్ళి టెస్ట్ చేయించుకొని, సో యాక్చువల్గా మేము మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిన తొందరగా వెళ్ళిపోతే ఏముండదు అని, బట్ 6 o'clockకి మేము అక్కడికి రీచ్ అయ్యాం 5:45కి. కానీ అప్పటికే ఒక 40 members ముందు బ్యాచ్ వెళ్ళిపోయారంట లోపలికి. సో టోటల్గా 2 hours పట్టింది మాకు. 5:45 నుంచి 7:45 అంతా టెస్ట్ అయిపోయింది. టెస్ట్ అయిపోయినాక మేము ఇంకా సో 8 తర్వాత బయలుదేరి ఇంటికి 9కి అంతా వచ్చేసాం. 8:45 అంతా వచ్చేసాం, చాలా ఫాస్ట్గా వచ్చేసాం. సో కానీ చాలా స్ట్రెయిన్ అయిపోయిన టైర్ అయిపోయినట్టు, హెడేక్, ఇలా కొంచెం చికాక్గా అయితే ఉంది. బట్ ఈరోజు అయితే ఏదో ఒక నా ట్రిప్ వ్లాగ్ అయితే మీకు ప్రిపరేషన్ అదంతా వ్లాగ్ అయితే చేయాలని. సో తర్వాత మీ అందరితో ఇలా ఇంటరాక్ట్ అవుతుంటే నాకు కూడా కొంచెం జ్యూస్ వస్తుంది, ఇంకా పని చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి సో ఈ వ్లాగ్ అయితే మీ అందరి కోసం నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ చిల్ అండ్ ఎంజాయ్ అవర్ వ్లాగ్. సో గైస్ ఆఫ్టర్ బ్లీచ్ దిస్ ఈజ్ అవర్ అవుట్ఫిట్ ఫర్ హ్యాండ్స్ అనమాట. సో చూసారు కదా, సో ఎంత నీట్గా కలర్ అయితే టోటల్గా హెయిర్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇది బ్లీచ్. అండ్ నేనైతే రేపు బ్లాగ్లో మీకు ఒక సర్ప్రైజ్ అయితే చూపిస్తాను, హౌ టు హెయిర్ కర్ల్స్ అనమాట. అది నా దగ్గర ఒక కర్ల్ మెషిన్ ఉంది, అది దుబాయ్ నుంచి కొనుక్కున్నా. సో అది ఈజీ టు కర్ల్ అనమాట. సో నేను అది మేబీ వెన్స్డే చేస్తాను, ఎందుకంటే టూర్కి బయలుదేరే రోజు నేను చేస్తాను అనమాట మార్నింగ్. ఆ రోజు మీకు షో చేస్తాను. సో కర్ల్స్ చేసుకొని. సో గైస్ యాక్చువల్గా ఇది మన ఇవాళ బ్లాగ్ అనమాట. సో టోటల్ ప్యాకింగ్ అయితే మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా ఈటబుల్ థింగ్స్ కొన్ని పికిల్స్ అండ్ పాపడ్స్ ఇలాంటివన్నీ కొంచెం సర్దుకోవాలి.
సో అవైతే రేపు పెట్టుకుంటాను. రేపైతే మన హోమ్ టూర్కి అందరూ రెడీ అయిపోయింది. మన వ్లాగ్ అయిన తర్వాత ఇవాళైతే ఈ వ్లాగ్ చూసేసేయండి. రేపైతే హోమ్ టూర్కి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇది మన వ్లాగ్ అనమాట ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ జర్నీ చెప్పండి అందరూ. ఓకే, ఇలాగే వాచ్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ గైస్, సీ యూ సూన్.